ప్రైజ్ ద లార్డ్. ప్రేమాస్వరూపి, సత్యస్వరూపి, ఆత్మస్వరూపి అయిన త్రియేక దేవుని నామములో మీరందరూ సమృద్ధిగా ఆత్మాభిషేకమును పొందుదురు గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వాక్య భాగం. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆత్మచేత నడిపించబడుచు ఆత్మలో వర్ధిల్లుచు విస్తారమైన నిరీక్షణ ఆనందముతో నడిపించబడుచున్న ఆత్మీయులారా, ఆత్మ సంబంధులారా, ఈ కడవరి దినములలో మన ఆత్మీయ జీవితం మరింత ఫలభరితముగా కనబడవలెను. దైవ సంబంధమైన భక్తి బలమైనదిగాను శక్తివంతమైనదిగాను ఉండవలెను. ఎలాంటి పోరాటములు ఎదురైనను కృంగిపోక, అలసిపోక, సొమసిల్లక క్రీస్తులో బలవంతులై నిలిచి ఉండవలెను. అందుకు గాను మనకు పరిశుద్ధాత్ముడు చాలా అవసరమై ఉన్నాడు. మనము సంపూర్ణమైన భక్తి చేయుటకు, ఆయనకిష్టమైన భక్తి చేయుటకు, ఆయన చిత్తానుసారమైన అనుకూలమైన భక్తి చేయుటకు, ప్రీతికరమైన సేవ చేయుటకు ఆత్మ అనుభవాలు, ఆత్మ నియమాలు మనకు కావలెను. కావున ప్రతి ఒక్కరూ కూడా ఆత్మను పొందుకొని ఆత్మను అనుసరించి క్రమముగా నడిచెదము. కావున నా దేవుని ప్రియులారా, ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థించెదము. నిశ్చయముగా తగిన కాలమున ఆయన మనందరి మీద సమృద్ధిగా తన ఆత్మను కుమ్మరించును. ఆది అపోస్తలుల కాలములో సంఘము క్షేమాభివృద్ధి నందుటకును కట్టబడుటకు ఒక కారణం సంఘములలో పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు ఉండుటను బట్టియే కదా. అందుచేతనే విస్తరించుచు ఉండెను. మనము కూడా ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడినట్లుగాను, అట్టి మందిరములో ఆయనకు అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించబడుచు కట్టబడుచుండెను. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము అగుటకు ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారు. మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె, దేవుని ఇంటి వలె కట్టబడుచున్నారు. పరిశుద్ధాత్మ ఆదరణ ఎక్కడ ఉండునో అక్కడ ఈ విధముగా మనము కట్టబడిన వారమై ఉండేదము. ఇంకను పరిశుద్ధాత్ముడు మనలను ఆదరించేవాడై ఉన్నాడు. ఆయన ఆదరణ కర్తయ్యై సమస్త పరిస్థితులలో కూడా పరిపూర్ణమైన ఆదరణను మన కలుగు చెయ్యును. ఆ ఆదరణను మనము అనుభవించదము. లోకములో ఎక్కడ దొరకనిది, ఇవ్వలేనిది, పొందలేనిది గొప్ప ఆదరణ పరిశుద్ధాత్ముని ద్వారానే మనకు కలుగును. అందుచేతనే పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకునేదము. అంతేగాక పరిశుద్ధాత్మ ఆదరణ చేత మనము విస్తరించబడేదము. అవును ప్రియులారా, ఆత్మ ద్వారా మనం అనుభవించే ఆదరణ మన విశ్వాసమును, మన పరిశుద్ధతను, దేవుని ఎడల ప్రేమను, ప్రార్థన యందును, సువార్త యందును, ఆత్మ సంబంధమైన వరములను, ఫలమును, కృపా వరములను, పరిచర్యను సమస్తమును విస్తరింపచేయును. మనమందరము అన్ని విషయములలో పరిశుద్ధాత్మ ద్వారా పరిపూర్ణులమై మహిమగల రాకడలో మహిమగల యేసు ఎదుట మహిమగల సంఘముగా మేఘముల మీద కొనిపోబడి ఆయన ఎదుట నిలిచెదము. యుగయుగములు ప్రభువుతో కూడా సదాకాలము ఉండేదము. ప్రార్థన. మహిమాస్వరూపైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. మా ఆత్మీయ జీవితం ఒక పరిశుద్ధమైన దేవాలయముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా, దేవుని ఇంటి వల్లే కట్టబడినట్లుగా మీ పరిశుద్ధాత్మ ఆదరణ మా కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ జీవితంలో ప్రతి విషయములలో మేము విస్తరించున్నట్లుగా మీ ఆత్మ ఆదరణ మా కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకను పరిశుద్ధాత్మ లేని అనుభవాలలో కొనసాగుతూ ఆత్మలో చల్లారిపోయిన స్థితిలో ఉన్న వారందరినీ కూడా సమృద్ధిగా మీ ఆత్మతో అభిషేకించి పరిశుద్ధాత్మ ఆదరణ చేత కట్టి విస్తరించున్నట్లుగా నడుచుకున్నట్లుగా సహాయము చేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.